విశాఖపట్నం జిల్లా గాజువాకలో దాదాపు 2,000 కోట్ల విలువైన 174.43 ఎకరాల ఏపీ రీఫ్రాక్టరీస్ భూమిని బ్యాంకుల జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని ఉపసభాపతి అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ అంశంపై ఆగస్టు తొలి వారంలో ఉన్నతాధికారులు బ్యాంకర్లతో మరోసారి సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములిచ్చిన నిర్వాహకుల ఆర్కార్డుల రెగ్యులరైజేషన్ అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమల కోసం కేటాయించిన విలువైన భూములు కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న 1,203 మంది ఆర్కార్డుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కార్డ్స్కు సంబంధించి ఏపీ రిఫ్రాక్టరీస్కి గతంలో ఇచ్చిన 174 ఎకరాల స్థలం, ఇంకొన్ని 22A సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. మెయిన్ సబ్జెక్టు మా సీనియర్ సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఏరియాకి సంబంధించిన దాని మీద ముఖ్యంగా ఏపీఐఐసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారితో చర్చ జరిగింది. సో ఆ సబ్జెక్ట్ శ్రీనివాసరావు గారి సబ్జెక్ట్ కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ఇంపార్టెన్స్, చాలా సీరియస్ సబ్జెక్ట్ గురించి చర్చించడం జరిగింది. చైర్మన్ గారి దృష్టికి 2 సబ్జెక్ట్స్ లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు తీసుకొచ్చాం. అంటే చాలా సబ్జెక్టులు తీసుకొచ్చాం, కానీ 2 ఇంపార్టెంట్ ఈ ల్యాండ్కి సంబంధించి తేడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక నియోజకవర్గంలో ఏదైతే హైవేకి ఆనుకొని, అగనంపూడి హైవేకి ఆనుకొని 173 ఎకరాలు రిఫ్రాక్టరీస్ ల్యాండ్ ఉందండి. అంటే ఇది 1991లో ఏపీఐఐసి వారు, అప్పుడు ఐడిసి అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక రిఫ్రాక్టరీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 3-4 ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఆ యూనిట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాటికి బాకీ 30 కోట్లు, విలువ 2,000 కోట్లు, విలువ 2,000 కోట్లు ఉంటుంది. సో అందుకనే దాన్ని త్వరితగతిన బ్యాంకర్స్తో మాట్లాడి, ఎందుకంటే కొనుక్కున్నటువంటి వారు ఎవరో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి ఏపీఐసికి సంబంధించింది కనుక ఇది ఎన్ఓసి ఇవ్వనని చెప్పేసి అడ్డుపెట్టడం కూడా జరిగిందని విషయం మరి తెలిసింది. అందుకనే అది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని, ఏ విధంగా చేసినా సరే అది గవర్నమెంట్కి చేతికి వచ్చేటట్టుగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. దాని మీదే నెక్స్ట్ సిట్టింగ్లోని ఫుల్ డేటాతో హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగిందండి. అది అయితే అక్కడ 175 ఎకరాలు సుమారు 2,000 కోట్లు విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం మంచి ఐటీ కంపెనీస్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అటు భోగాపురం సైడ్ వెళ్తున్నాయి, గాజువాక ప్రాంతానికి రావాలనేది మా ఆకాంక్ష. కనుక దాంట్లో మరి ఆ ప్రాబ్లమ్ని పిటిషన్ కంపెనీ దృష్టికి తీసుకొచ్చినంటే అది ఉన్నత స్థాయి అధికారులని పిలిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి పరిష్కారం తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతోపాటు ఆర్కార్డ్లో కొన్ని డౌట్ఫుల్ ఆర్కార్డ్స్ ఉన్నాయి. సుమారు 12 ఆర్కార్డ్ అంటే రీహాబిలిటేషన్ జాబ్, ఎవరైతే ఇల్లు వాకులు ఇచ్చినటువంటి డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఇచ్చినటువంటి ఆర్కార్డ్ అనమాట. అంటే ఇంకా 9,000 మంది ఇంకా ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అందులో ఒక 1,200 వరకు డౌట్ఫుల్ కార్డ్స్ ఉన్నాయని చెప్పారు. అది వివిధ కారణాలతో డౌట్ఫుల్ చెప్తున్నారు, కానీ ఆ కారణాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాటికి కొంత ఏజ్ అనే ప్రూఫ్ లేకపోవడం వల్ల, కొంతమంది ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ల వల్ల ఇలాగ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ డౌట్ఫుల్ ఆర్కార్డ్స్ ఉండిపోయాం అనేది నాకు పర్సనల్గా ఉన్నటువంటి అనుభవం. ఆ అనుభవంతో మరి పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్డ్స్ కూడా రెగ్యులేట్ చేయాల్సిందిగా కోరుచునే ఉండేది. దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరిగిందండి. దాంతోపాటు 22 ఇష్యూస్ మీద కూడా కొన్ని డిస్కషన్ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు ఈ ఏపీ రిఫ్రాక్టరీస్ ఈ ల్యాండ్ ఇష్యూ మీద నెక్స్ట్ మంత్ మొదటి వారంలోనే మళ్ళీ ఒక సమావేశం ఫైనాన్స్ వాళ్ళతో, బ్యాంకర్స్తో అందరితో చర్చించి ఆ 2,000 కోట్ల రూపాయల అసెట్ని
తిరిగి ప్రభుత్వానికి ఎలా అప్పచెప్పాలి అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్ సమావేశంలో చర్చిస్తాం. ఇది ఈరోజు సమావేశంలో ముఖ్యాంశాలు. ఇంకా జనరల్ ఇష్యూస్ మీరు ఏదన్నా నన్ను చూసి అడగాలంటే అడగండి. మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి మెప్పు కోసమే వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై వచ్చిన కట్నం వేధింపుల ఆరోపణను ప్రస్తావిస్తూ ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకునే నాయకుల ఇంట్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదే అక్కడ జరిగిన వేధింపులకు నిదర్శనమని పేర్కొంటూ నాయకుల ప్రవర్తనపై ప్రజలు ఆలోచించాలని పీతల సుజాత పిలుపునిచ్చారు. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం వాళ్ళ నాయకుడి దారిలోనే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. ఈ రోజున ఇంట్లో న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారంటే ప్రజలు ఎందుకు నమ్ముతారండి? నమ్మే పరిస్థితుల్లో లేరు. దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు. కాసుల కోసం తల్లిని చెల్లిని మెడపెట్టి బయటికి గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే, కట్నం కోసం కోడల్ని వేధించినటువంటి చరిత్ర జోగి రమేష్ గారిది. అధినాయకుడు తీరు ఎట్లా ఉంటే వాళ్ళ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారు అనటానికి ఈ ఉదాహరణ. మహిళలకి గౌరవం ఇవ్వని వీళ్ళు ఈ గొడ్డల పార్టీ నాయకులు ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప చేసేది ఏదీ లేదు. జోగి రమేష్ గారి కోడలిపై జరిగినటువంటి అన్యాయంపై ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున ఈ షోకార్డ్ లీడర్స్ ఉన్నారు, ప్రతి దానికి కూడా ఈ షోకార్డ్ లీడర్స్ ప్రతి దానికి అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించాలి, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నీచమైనటువంటి ఆలోచనతో మైకులు ముందుకొచ్చి మాట్లాడతారు. ఈ రోజా గారు, రజనీ గారు, వరదు కళ్యాణి గారు, శ్యామల గారు ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒక మహిళకి మీ పార్టీలోనే ఒక మాజీ మంత్రి వాళ్ళ కోడల మీద దాడి కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, అవన్నీ కూడా జరిగి ఆమె ఓపెన్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక మహిళపై జరిగినటువంటి అన్యాయంపై ఈ మహిళలు ఎందుకు మాట్లాడటం లేదండి? ఎందుకు స్పందించలేదు? డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన డిఎస్సి నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తప్పు చేయకపోతే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువజన విభాగం ఆధ్వర్యంలో 2025 డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు కావాలని, దీనికంతటికీ మూల కారకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు సంబంధించి రావలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, దానితో పాటుగా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి 3,000 రూపాయల్ని సుమారు 24 నెలలు కావస్తా ఉంది. ఒక్కొక్కరికి తీసుకుంటే 24 × 3 సుమారుగా 72,000 కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా
ర్యాలీలకి విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతి యువకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతగా ఉన్నటువంటి వేలాది మంది యువతీ యువకులు, వారితో పాటుగా ఈ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షకి రాసినటువంటి 3.5 లక్షల మంది, వారికి సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. కేవలం విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏ ప్రాంతంలో చూసినా కూడా పోలీసులు అడ్డంకులు పెట్టాలని, అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలను వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆషాఢసార ఊరేగింపు ఘనంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ ఊరేగింపుకు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా సారథ్యం వహించగా మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. చిట్టినగర్ కొండల మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆషాఢసార సమర్పణ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవి ఉపాసకురాలు తమ్మిన రవీణ సారథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారలను చేత ధరించి చిట్టినగర్ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తూ ఆలయానికి తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు చేస్తూ సారే ఊరేగింపు ఆద్యంత కోలాహలంగా ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా రవీణ మాట్లాడుతూ చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారమ్మ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రీత్యర్థం సాలను సమర్పించినట్లు తెలిపారు. 30వ తేదీన జరిగే అమ్మవారి గ్రామోత్సవాల్లో పల్లకి సేవతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయని రవీణ తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. రైతుల సమస్యలపై పోలవరం కాలు వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీ రైతులతో మాట్లాడిన విధానం హాస్యాస్పదంగా ఉందని గన్నవరం మండల అధ్యక్షులు గూడపాటి తులసీమోహన్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసయ్య, నీటి సంఘాల చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సొంత డబ్బులతో మోటార్లు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అని వారు అన్నారు. ఇచ్చిన మోటార్లను రైతుల వద్ద నుంచి వెనక్కి తీసుకున్న ఘనత మాజీ ఎమ్మెల్యే వంశీదేనని అన్నారు. ఆయన వద్దు, ఆయన సలహాలు వద్దని గన్నవరం నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యేని ఇంటికి పంపించేశారన్నారు. వంశీ నీళ్లు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం, సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు పట్టించడం ద్వారా కృష్ణా డెల్టాకు కావచ్చు, ఎవరికైనా తాగునీరుకి, సాగునీరు కోసం కూడా చాలా 11 సంవత్సరాలు ఉపయోగించుకున్నారు. వాళ్ళు తాగునీటి కోసం కూడా దాని మీద ఆధారపడాల్సి వచ్చింది. వాళ్ళ మన గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఈ ప్రాబ్లం, వాతావరణ ప్రాబ్లం వల్ల మోటార్లు కొన్ని రోజులు ఆపడం జరిగింది. దేనివల్ల అంటే పై ప్రాంతాల వరకు కూడా తాగునీరు అవకాశం కోసమే. తప్పకుండా వచ్చే 2-3 రోజుల్లో మన చెరువులు నింపడానికి మన గౌరవ శాసనసభ్యులు వారు కలెక్టర్ గారితో మాట్లాడారు, మినిస్టర్ గారితో మాట్లాడారు, మన ఇరిగేషన్ ఏజెన్సీ మాట్లాడారు, మా సమక్షంలో మాట్లాడారు. తప్పకుండా 2-3 రోజుల్లో ముందు ప్రస్తుతానికి తాగునీరు పశువుల కోసం చెరువులు నింపడానికి తప్పకుండా మోటార్లు పనిచేస్తాయి. అన్ని మోటార్లు కాదు, మనకు ఎన్ని అవసరాలు అవుతాయి అన్ని పనిచేస్తాయి. ఆ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం అవసరం, రైతులకు ఏం అవసరం అనేది మన శాసనసభ్యులు వారు ప్రతి క్షణం పనిచేస్తూనే ఉన్నారు. ఎవరో ఏదో చెబితే పనిచేసే వ్యవహారం కాదు ఇక్కడ. వాతావరణం అనుకూలించినప్పుడు మనం ఏమీ చేయగలిగేది ఏమీ లేదు. దానికి తగ్గట్టు రైతులను కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తమే మనం చేసే పని. ఈ విషయంలో మన ఇరిగేషన్ గా మన గోపాలకృష్ణ గారు పూర్తి వివరాలు మీకు అందజేస్తారండి. ఏంటంటే ఇది 10 సంవత్సరాలు అయింది ఈ మోటార్లు ఇచ్చి కూడా మా మెట్ట ప్రాంతానికి. 10 వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మేము ఆ రోజుల్లో 2 లక్షలకే పొలం ఇచ్చాం, ఎకరం 3 లక్షలకే పొలం ఇచ్చేసాం, తర్వాత కోర్టుకు వేసిన వాళ్ళందరికీ కూడా 40 లక్షలు వచ్చినాయి, మేము చాలా నష్టపోయామని 10 వాళ్ళు కూడా చాలా గోల చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే, మాకు మొన్న పెద్ద చెరువు కూడా పారుదలలు వస్తున్నాయి, ఆ నీళ్ళు కూడా కట్టేశారు. డిఈ గారు, ఏఈ గారు ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు కూడా అసలు పోలవరం కట్ట మీద మీరు ఏమంటానికి వెళ్ళని తీసి ఎడంగ బారే చేపిస్తున్నారు. అసలు ఏంటంటే ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కాదు, పెట్టింది కాదు, మోటార్లు కదా, ఇది 10 సంవత్సరాలు మట్టి ఉంటున్నాయి. కొంచెం ఎల్ని ప్రాబ్లం వల్ల ప్రాబ్లం రావచ్చు, తప్పులేదు. దాని గురించి ఏంటంటే మేము 10 రోజుల మట్టి 20 రోజుల మట్టి ఆగమంటే కూడా ఆగిపోయాం. ఏంటంటే మా మెట్ట ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇవ్వాలని ఎన్ఎస్పి కెనాల్ నుంచి దిగువ ప్రాంతానికి రావడం జరగలేదండి. ఈ ప్రభుత్వంలో మన వెంకటరావు గారు, యార్లగడ్డ వెంకటరావు గారు ఎంతో కృషి చేసి నిరుడు అన్ని చెరువులు నింపడం జరిగిందండి. ఒక 100 ఎన్ఎస్పి కెనాల్ కింద 122 చెరువులు ఉంటే 8 చెరువులు తప్పితే అన్ని చెరువులు కూడా నింపడానికి విశేషమైన కృషి చేసి ఆయన నింపడం జరిగిందండి. ఆ నింపడం వల్లనే ఇప్పుడు ఎన్నిలో ప్రాబ్లం ఉన్నా సరే మెట్ట ప్రాంతంలో బోర్లు ఆడుతున్నాయంటే ఒక యార్లగడ్డ వెంకటరావు గారి కృషి వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఈ రోజుకైనా మంచినీళ్ళు దొరకడానికి గల కారణం నిరుడు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్లు చెరువులు నింపడం వలన జరిగిందండి. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడం వలన ఇంకా చెరువులకి నీళ్లు ఇవ్వలేకపోయారు. అయినా సరే వెంకటరావు గారు చేసిన కృషి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం కానీ అంత మునుపు కానీ ఎప్పుడూ జరగలేదని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే, మేము ఎప్పుడు వచ్చినా వెంకటరావు గారు ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో చూసినా, లేకపోతే ఏ బేసిన్లో చూసినా, కృష్ణానది కానీ గోదావరి బేసిన్లో చూస్తే తీవ్రమైన ఎల్నినో పరిస్థితుల వల్ల చుక్క నీరు కూడా కిందకి రాని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టిసీమ పంపులు ఆన్ చేసి మన సీలేరు నుంచి కూడా 6,000 క్యూసెక్కులు తీసుకుని పట్టిసీమ పంపుల దగ్గర 14 మీటర్ల లెవెల్ లేనప్పుడు అది మెయింటైన్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నం చేసి కింద ఉన్నటువంటి ఈ పరిస్థితిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో త్రాగునీరు ఇవ్వడానికి పట్టిసీమ పంపుల ద్వారా కిందకి చేస్తూ ఉంది. ఇట్లా చేస్తూ ఉంటే దాన్ని సమన్వయం చేసుకుని అన్ని ముందుకెళ్ళటానికి మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిలో ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ పోలవరం కాలువ మీదకి వచ్చి ఇవాళ సాగునీటిని రాజకీయం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉన్న మనిషి అయితే మనం ఎప్పుడైతే ప్రభుత్వం మారితే 24లో ఆయన ఇచ్చిన మోటార్లు ఎందుకు వెనక్కి తీసుకున్నాడో ఆయన సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రస్తుత పరిస్థితిలో ఆయన ఏంటో కళ్ళబొల్లి కౌరులు చెప్తా ఉన్నాడు. నేను అది చేసా, ఇది చేసా, మీరు మా మోటార్లోకి కరెంట్ ఇవ్వండి అని. ఏ పరిస్థితిలో కూడా కిందసారి ఒక వారం క్రితం జరిగిన ఐఏబీలో కూడా గౌరవ శాసనసభ్యులు ఈ పోలవరం కాలం మీద ఆయన వ్యాఖ్యానిస్తాం అనేది చాలా బాధాకరమైంది. ఆయన ఎందుకనంటే ఈ ప్రకృతి ఉన్న పరిస్థితుల్లో కూడా ఎల్నినో వచ్చి ఎక్కడ వర్షాలు ఇది లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్లా ఇవ్వాలి ఏంటి అని నీటిపారుదల శాఖతోనూ ఇరిగేషన్ వాళ్ళతోనూ చర్చలు జరిపి ముందు మనిషి అనే వాళ్ళకి తాగుతానికి నీరు కావాలి అనే దాంతో, పశువులకు కానీ మనుషులకు కానీ అనే దాంతో
నీళ్లు అందించాలి ఆ కాన్సెప్ట్ ముందు చూస్తా ఉంటే ఈయన వచ్చి ఏదో ఏదో ఈ గతంలో విపరీతంగా ప్రజలకు ఇక్కడ రైతులకి ఏదో చేసేసినట్టు చెబుతా ఉన్నాడు. ఆయన అదే చేస్తే ఓడిపోయిన తర్వాత మామూలుగా ఇచ్చిన మోటార్లను కూడా తీసుకెళ్లిపోయిన పెద్ద మనిషి ఆయన చెబుతానికి ఏ రకంగానూ చాలడు. ఎందుకనంటే ఒకసారి మనం ధర్మం కానీ లేకపోతే గుళ్ళో ఉండిలో డబ్బులైతే తీసుకుంటాం అనేది ఉండదు. కానీ ఇంత చరిత్ర ఏదైనా ఉంటే ఈయన లాంటి వాడికే. అదే ఆయన చేసిన వెంటనే ఆ రైతుల్ని ఎట్లా చేయాలి అనే దాంతో యార్లగడ్డ వెంకటరావు గారు 2 కోట్ల రూపాయలతో మళ్ళీ మోటార్లు ఇవన్నీ బిగించి ప్రతి ఒక్క అధికారులతోనూ ఎక్కడ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం గురు పౌర్ణమి ప్రాముఖ్యతను వివరిస్తూ గురువు మనిషి జీవితానికి దిక్సూచి వంటి వారని, గురువుల ఆశీస్సులు ఉంటే జీవితంలో విజయాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని దేవినేని రాజా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి సామరస్యం నెలకొనాలని సాయిబాబాను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం గురు పూర్ణిమ ప్రాముఖ్యతను వివరిస్తూ గురువు మనిషి జీవితానికి దిక్సూచి వంటి వారని, గురువుల ఆశీస్సులు ఉంటే జీవితంలో విజయాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని దేవినేని రాజా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులు ఐశ్వర్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి సామరస్యం నెలకొనాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. अतो जायवनं संप्रस्तात् तुमेव विद्या गमृतैर्भवति नान्यपन्था विद्यते नाय यजा विद्यते अव्ययन्तः अजायमानो मोक्षाविजायते तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनाम् अरविच्यन्ति वेदसाः ये देव्योग्रो आधिपत्यो देवेनां पुरोहितः बाधिनमित्रजायते पुरुषस्तमजं नित्यं प्रजां शरणमजं सर्वदा सर्वकार्येषु नास्ति तेषामर्थं तेषां हृदयस्थो भगवान् मङ्गला यतनं हरेषे लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां कृष्णकुमारनाम देवस्य वेंकटराम किरण नाम देवस्य ललिता नाम देवस्य यक्षिता साई वरलक्ष्मी नाम देवस्य वैष्णवी कृष्ण नाम देवस्य विपट्टगोत्रोद्भवस्य साई कुमार नाम देवस्य धर्मपत्नी धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन धेनुकांतिन समृद्ध्यर्थं सत्संतान पुत्र पौत्राभि వృద్ధ్యర్థం ఏ గ్రహాః అధిష్ట స్థానే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.